బ్రేకింగ్ న్యూస్. ఎటు చూసినా ఇదే న్యూస్. టీవీలో ఏ న్యూస్ ఛానల్ ని మార్చినా ఇదే న్యూస్ హైలైటింగ్ గా ఉంది. అంతగనం ఏంటి ఆ న్యూస్ అని అంటారా? అదే హెచ్ఎంపీవీ. కోవిడ్-19 నుంచి జస్ట్ మనం ఇలా కోలుకుంటున్నామో లేదో, ఎంతో మంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కోల్పోయిన ఆ బాధలో నుండి ఇలా మనం బయటికి వస్తున్నామో లేదో, కంట్రీ కూడా ఎకనామికల్ లాస్ వల్ల ఇలా కొంచెం ఊపిరి పీల్చుకుంటుందో లేదో, అంతలోనే ఈ వైరస్ అనేది మరీ టెన్షన్ పెట్టేసిందనమాట. ఏంటి ఈ వైరస్ అంటే హెచ్ఎంపీవీ. సో హెచ్ఎంపీవీ అంటే ఏంటి, దానివల్ల వచ్చే సిమ్టమ్స్ ఏంటి, ఏ ప్రికాషన్స్ మనం తీసుకోవాలి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా ఇది ఇన్ఫెక్ట్ అవుతుంది అనే కోసమే ఈ చిన్న షార్ట్ అండ్ సింపుల్ వీడియో. సో హెచ్ఎంపీవీ అనంటే హ్యూమన్ మెటానిమో వైరస్. ఈ వైరస్ కొత్త వైరస్ అయితే కాదు, ఓల్డ్ వైరసే. అయితే మనం ఎందుకు ఇంత టెన్షన్ తీసుకుంటున్నాము అనంటే, ఈ వైరస్ యొక్క ఫస్ట్ కేస్ మరి అదే కంట్రీ, గెస్ చేశారా? అంటే చైనాలోనే మరి ఈ రిపోర్ట్ అనేది బయటపడింది అనమాట. ఈరోజు మన ఇండియాలో కూడా బెంగళూరు, గుజరాత్, అలాగే నాగ్పూర్ లో సో ఇన్ టోటల్ 8 పాజిటివ్ కేసెస్ మన ఇండియాలో కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. బెంగళూరులో అయితే ఫస్ట్ కేస్ అనేది 2 months ఓల్డ్ బేబీ గర్ల్, అలాగే నెక్స్ట్ 8 months ఓల్డ్ బేబీ బాయ్ లో ఈ కేసెస్ ని రిపోర్ట్ చేయడం జరిగింది అనమాట. సో యూజువలీ ఎవరికి ఇది ఎక్కువగా ఇన్ఫెక్ట్ అవుతుంది అని అంటే, అఫ్ కోర్స్ మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది, చిన్న పిల్లలకి అంటే ఏజ్ గ్రూప్ బిలో 14 years కి, అలానే ఓల్డ్ పీపుల్ అంటే వృద్ధులకి, ప్లస్ ద పీపుల్ హూ హ్యాస్ అ వెరీ వీక్ ఇమ్యూన్ సిస్టమ్. ఎవరి ఇమ్యూన్ సిస్టమ్ అంటే తట్టుకుండే శక్తి లేదా రోగ నిరోధక శక్తి అనేది ఎవరిదైతే వీక్ గా ఉంటుందో వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ లేదా ఈ డిసీజ్ అనేది చాలా క్విక్ గా ట్రాన్స్మిట్ అవుతుందన్నమాట. సో సిమ్టమ్స్ ఏంటి అని అంటారా? సిమ్టమ్స్ ఆర్ మచ్ సిమిలర్ టు ద కోవిడ్-19. కోల్డ్, కాఫ్, fever, headache, sore throat, rashes and muscle pains. These are few symptoms of HMPV. Then treatment ఏంటి? Remember, ఈ ఒక హెచ్ఎంపీవీకి ఇంకా వ్యాక్సిన్ అయితే లేదు కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో సింపుల్ ప్రికాషన్స్ అయితే మనం తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి యూజ్ ద శానిటైజర్. వాష్ యువర్ హ్యాండ్స్ విత్ ద శానిటైజర్స్ ఫ్రీక్వెంట్లీ. ప్లస్ మీరు ఒకవేళ బయటికి వెళ్తున్నారు, క్రౌడెడ్ ఏరియాస్ లో వెళ్తున్నారంటే డు నాట్ ఫర్గెట్ టు వేర్ ద మాస్క్. రిమెంబర్, ఈ యొక్క వైరస్ యాక్చువల్ గా ఎయిర్ బోర్న్ అన్నమాట. దిస్ ఇస్ అ ఎయిర్ బోర్న్ డిసీజ్. సో డ్రాప్లెట్స్ నుండి ఈ వైరస్ బయటికి వెళ్తుంది. అదే డ్రాప్లెట్స్ ని మనం ఇన్హేల్ చేసినప్పుడు ఈ డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. సో డు నాట్ ఫర్గెట్ టు వేర్ ద మాస్క్ అండ్ ఆల్సో eat healthy, plus drink lots of water, and also do not touch the objects or the surfaces and direct ga manam mukkulo kani eyes lo kani fingers kani hands kani petkokunda undalannamata. So follow these simple precautions and be safe, and also make your family to be a safer side. Plus manam inka tension padalsina avasaram enti, దీనివల్ల ఏదైనా లాక్డౌన్ అవుతుందా? సో అదైతే ఇప్పుడు ప్రస్తుతానికి అలాంటి న్యూస్ ఏదీ లేదు. రిమెంబర్, దిస్ ఈస్ ద ఓల్డ్ వైరస్ ఓన్లీ. టెన్షన్ ఎప్పుడు పడాలి అని అంటే, ఈ వైరస్ లో ఒకవేళ జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో అందులో ఏదైనా మ్యూటేషన్ జరిగితే, ఆ జీనోమిక్ సీక్వెన్స్ లో ఏదైనా చేంజెస్ జరిగితే అప్పుడు ఇదొక డెడ్లీ డిసీజ్ గా మారచ్చు. సో అంతవరకు మనం ఏం చేయాలి అని అంటే, వీ హ్యావ్ టు ఫాలో దీస్ బేసిక్ steps to keep us safe and also to keep everybody safe.